నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన నిన్న నేడు రేపు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1965 జనవరిలో అభిసారిక మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మామగారు చదువుకుంటున్న గోవిందనామాలు చెవులు పడేసరికి బద్ధకంగా లేచి కూర్చుంది అన్నపూర్ణ. కిటికీ తెర బయట తెల్లటి వెలుగు తెలతెలవారటాన్ని నిరూపించింది. నెమ్మదిగా లేచి వరండాలోకి వచ్చింది. రామారావు ఓసారి పుస్తకంలో నుంచి తాలెత్తి చూశాడు. రంగ వెళ్ళిపోయిందా అంది. వెళ్ళింది ఇప్పుడే. మళ్ళీ పుస్తకం అడ్డం పెట్టుకున్నాడు. రంగ వచ్చి పనిచేసి వెళ్ళిందంటానికి సాక్ష్యం తళతళ మెరుస్తున్న గిన్నెలు, చీడీల మీద సన్నటి ముగ్గుచారలు, బూడిద తీసి శుభ్రం చేసి ఉంచిన కుంపటి. అన్నింటినీ మించి చదువులో రామారావు ఏకాగ్రతను. అయినా ఎందుకో అలా అడిగింది అన్నపూర్ణ. మిమ్మల్ని గదిలోనే చదువుకోమన్నానుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో అంది ఏదో కూపి తీయాలన్న ధోరణిలో. మీరంతా నిద్రపోతూ ఉంటే నేను లైట్ వేసుకుని కూర్చుంటే ఏం బాగుంటుంది? అహింసావాదిలా చూశాడు రామారావు కళ్ళు పైకెత్తి. బాగుంది, మాకు లేని ఇబ్బంది మీకెందుకు అంది. అయినా పిల్లల్ని నిన్ను చూస్తుంటే నేను ఇక చదివినట్లే. ఎవళ్ళో ఒకళ్ళు కదులుతూ మెదులుతూ ఉంటారు. అలా చూస్తూ ఉంటే చదివేం సాగుతుంది అన్నాడు. ఆ మాటలేమీ నమ్మకం కలిగించలేదు అన్నపూర్ణకి. ఇంకా ఈ చదివి అన్నాళ్ళుంటుంది, ఎప్పుడేమిటి పరీక్షలు అడిగింది. అప్పుడే ఎక్కడా 2 నెలల పైనే ఉంది. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, పరీక్ష పాస్ అయితే ప్రమోషన్ వస్తుందా? అబ్బే, పరీక్ష పాస్ అయినంత మాత్రాన ప్రమోషన్ రాదు, కానీ ప్రమోషన్ రావాలంటే మాత్రం పరీక్ష పాస్ అయి ఉండాలి. ఏదో ఆఫీస్ వాళ్ళు పెట్టారు, చదువుతున్నాను తప్పదుగా అన్నాడు. బాగానే ఉంది అనుకుంటూ అన్నపూర్ణ కుంపట్లో బొగ్గులు వేసి కుంపట వెలిగించడానికి కూర్చుంది. రామారావు పుస్తకం మూసి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. పెద్దవాడు లేచి ఇంగ్లీష్ పద్యాలు కాబోలు కంఠస్థం చేసుకుంటున్నాడు. మిగతా పిల్లల్ని ముగ్గురిని రామారావు పేరు పేరున పిలిచి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. చంటిముండ ఏడుస్తూ తల్లి దగ్గరికి బయలుదేరింది. తిన్నగా వచ్చి ఒడిలో దూరిపోయింది. ఎందుకే వెధవేడుపు నువ్వును? భార్యుడు పొద్దెక్కినా ఇంకా లేవకేం చేస్తావు అంటూ కసిరేసింది అన్నపూర్ణ. బావురు మంది చంటిది. సేవు చిట్టి తల్లి, ఇటురా, నేను ఎత్తుకుంటాను. మీ అమ్మ కొడుతుంది, ఇటురా మరి అంటూ లాలనగా పిలిచాడు తాతగారు. చంటిది ఏడుస్తూ వెళ్ళిపోయింది. అమ్మా, ఇవాళ మాకు క్లాస్ పరీక్ష ఉంది, నేను తొందరగా వెళ్తాను. పెద్దవాడు లేచి వచ్చాడు. వెళ్ళు, నన్నేం చేయమంటావు అంది ఎర్రగా చూస్తూ అన్నపూర్ణ. తెల్లబోయాడు పెద్దవాడు. కిక్కురు మనకుండా పళ్ళపొడి అందుకుని పెరట్లోకి పోయాడు. ఎర్రగా వెలుగుతున్న బొగ్గుల మీద నీళ్లు పడేసి లేచింది అన్నపూర్ణ. అమ్మ, కాఫీ అయిందేమో, తాతయ్య అడగమంటున్నాడే అంటూ వచ్చింది పెద్దపిల్ల. అన్నపూర్ణకి ఒక్కసారి కోపం ముంచుకొచ్చింది. చీపాడు బతుకు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. తెల్లారిందో లేదో ఆవురావురమంటూ లేస్తారు ఇంట్లో వాళ్ళంతా. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సదుపాయాలు చేయలేక చస్తూ ఉంటే ఇక పని మనిషిని కూడా మాన్పించేసి ఎలా చావటం? ఎన్ని గంటలకు లేస్తే ఈ చాకరీ అవుతుంది? మరి రంగని మానిపించకుండా ఈ వెధవ భాగవతం ఎన్నాళ్ళు? విసుగు లేకుండా నమ్మకంగా చేసే పని మనిషి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తే నిజంగా దేవుడు పంపించినట్లే దొరికింది రంగ. నిజంగా అది ఎంత మంచిదో తనకు తెలుసు. చంటికి చెప్పిన పని కూడా విసుక్కోకుండా చేస్తుంది. జీతానికి ఒప్పుకున్న పనులు కాక పైన ఎన్ని చెప్పినా చేస్తుంది. రంగ గడపల కాలిపెట్టిన 2 నెలల నుంచి బోలెడు జాగిరి తప్పించుకున్న అన్నపూర్ణకు ప్రాణం హాయిగా ఉంది. నిజమే. అయితే మాత్రం వెధవ ఇంటి పనికి జడిసి కాపురంలో నిప్పులు పోసుకుంటుందా? ఆ మాయదారి ఆఫీస్ చదివేదో ప్రారంభించిన దగ్గర నుంచి రామారావుని కట్టడి చేయలేకపోతున్నానన్న భయం పట్టుకుంది అన్నపూర్ణకి. కొన్ని గుణాలు పుటకతో వచ్చి పుడకలతోటే పోతాయి, మధ్యలో మారేది కళ్ళ. రామారావు పరాయి ఆడవాళ్ళకేసి చూస్తూ ఉంటే ఆ చూపుల్లో వెకిలి వేషాలు కనిపిస్తే అన్నపూర్ణకి ఎంత బాధగా ఉంటుందో రామారావుకు తెలీదు. అసలు తను మరో ఆడదానికేసి ఆశగా చూస్తున్నానన్న సంగతి కూడా అతనికి తెలియదు. అతను అన్నపూర్ణకేసి చూస్తాడు, రోడ్డు మీద పోతున్న విశాలాక్షి కేసి చూస్తాడు, ఆఫీసులో కనిపించే సుశీల కేసి చూస్తాడు. అలాగే ఇప్పుడు రంగకేసి కూడా చూస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి అప్పుడప్పుడు దానికేసి చూసి నవ్వటం, ఏదో పని కల్పించుకుని మాట్లాడటం,
దానితోనే సిగరెట్లు తెప్పించుకుని దాని ముందే ఒక సిగరెట్ అంటించటం. అలాంటి చేష్టలు ఎన్నెన్నో గూఢార్థాలు కనిపిస్తాయి అన్నపూర్ణకి. అలాంటి సమయాల్లో మొగుడు కేసి తీక్షణంగా చూస్తూ, కింది పెదవి కసిగా కొరుక్కుంటూ, సెగలా నెట్టూరుస్తూ, పనులన్నీ అవకతవకగా చేస్తూ, పాలు పొంగబెట్టుకుని అన్నం చెవడబెట్టుకుని అంత గందరగోళం చేసుకుంటుంది. రంగని మానిపించేస్తే అన్న ఆలోచన తళుక్కుని మెరిసిందో నాడు. అమ్మో, రంగని మానిపించేస్తే ఈ పనులన్నీ, చిమ్మ చీకటితో ముసలాయనికి స్నానం, 9వ గంటకల్లా పెద్దవాడికి క్యారియర్ సర్దటం, సాయంత్రం వేళ కుర్ర వెధవలను అమరటానికి ఏదో చిరుతిండి, నిత్యం ఇంటిల్లిపాది కట్టి విడిచే గుడ్డల చాకిరివు. దేవుడా, రంగనే మానిపిస్తే నా పాటలు నాకు రావు, మన బంగారం మంచిదైతే అన్నట్టుగా ఈయనకు బుద్ధుండాలి కానీ పని మనిషి లేకుండా అవుతుందా నా పిచ్చి కానీ అనుకుంటూ తనను తాను సముదాయించుకుంటూ ఊరుకుంది అన్నపూర్ణ ఆనాడు. కానీ రామారావు తెల్లారగట్లా లేచి డిపార్ట్మెంట్ పరీక్షలంటూ వరండాలో కూర్చుని పెరట్లో అంట్లు తోముతున్న రంగని, వాకిలి తుడిచి నీళ్లు చిమ్ముతున్న రంగని, చకచక పనులన్నీ చక్కబెట్టుకుంటున్న రంగని అలా వివిధ రూపాలుగా వివిధ కోణాల్లో నుంచి చూస్తూ మురిసిపోవటం అన్నపూర్ణ సహించగలిగేటంత కమ్మటి విషయం మాత్రం కాదు. అక్కడికి అందుకిందటి రోజు తెల్లారగట్ల లేచి వరండాలో కూర్చోటం ఎందుకు, పర్వాలేదు, నాకు లైట్ ఉన్నా నిద్రపడుతుంది, మీరు గదిలోనే చదువుకోండి అంది. అలాగేలే అన్న రామారావు యథాప్రకారం వరండాలో తిష్ట వేసి, అబ్బే, నువ్వు నిద్రపోతూ ఉంటే నేను లైట్ వేసుకుని కూర్చోవటం బాగుంటుందా, నువ్వు కదులుతూ ఉంటే నేను చదవగలనా అంటూ అనురాగం వలకబోస్తే, కరిగి నీరైపోవటానికి అన్నపూర్ణ ఏం పిచ్చిదా, వెర్రిదా, తెలివి తక్కువదా, బాగుంది, వ్యవహారం ముదురుతున్నట్లే ఉంది అనుకోకుండా ఉండగలదా? నీతి నియమాల కోసం పడి చావాలన్నది ఒక్కటే అన్నపూర్ణ అభిప్రాయం కాదు. తన భర్త తన కళ్ళెదుటే ఇంకో ఆడదాన్ని అదోలా చూడటం, ఆ ఆడదాని ఎదురుచూపుల కోసం పడిగాపులు కాయటం, అబ్బా, ఇది అన్నపూర్ణకు చాలా అవమానంగా ఉంది. తన విలువ ఏమాత్రం మిగలనట్లు, తన బతుక్కి అర్థమే లేనట్లు, ఇక ఏ క్షణాన్నైనా తను చచ్చిపోవచ్చునన్నట్లు, ఆ బాధ ఇముడ్చుకోవటం శక్యం కానట్టు తోస్తోంది. భార్యాభర్తల మధ్య ఏ వ్యక్తి జ్వరబడనే కూడదు, కానీ అదే జరిగితే ఇక ఆ దాంపత్యానికి ఏం మిగులుతుంది? గతంలో ఉండే నిశ్చింత సంతోషం ఎక్కడ నిలుస్తాయి? అలాంటి ఆలోచనలు వస్తేనే వణికిపోతుంది అన్నపూర్ణ. రామారావు మనస్తత్వాన్ని ఇక తను మార్చలేదు. తను ప్రయత్నిస్తున్న కొద్దీ అతను మొండివాడవుతున్నాడేమోనన్న భయం కూడా పట్టుకుంది. ఒక్కోసారి ఎంత దుఃఖం కోపం వస్తాయంటే ఆ పూటే ఆ సంసారం వదిలేసి పోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడికి పోతుంది ఈ పిల్లలతో? 1 రోజా, 2 రోజులా, నెలేసి రోజులు మాట్లాడకపోయినా బుద్ధి రాదా మనిషికి? ఆ మనిషి కర్మకి ఆ మనిషిని వదిలిపెట్టడం తప్ప ఇంకేం చేయాలి? రంగని మానిపించేయాలి. మరేం చేస్తుంది? రంగని అతని ఎదురుగా తిరగనిచ్చి, అతనిలో రోజు రోజుకి వెధవ బుద్ధి పెరగనిచ్చి, చివరికి సంసారంలో చిచ్చు పెట్టుకోవాలా? అన్నపూర్ణ మనసు చాలా వరకు నెమ్మదించింది. చల్లా చెదరైన ఆలోచనలు ఒక కొలిక్కొచ్చాయి. గబగబా కాఫీలు, పిల్లలకి చద్దన్నాలు, వంట వార్పు, తేలిగ్గా బంతిలా తిరిగింది. 10 గంటలయ్యేసరికి అన్నపూర్ణ వెనకాల తిరిగే ఆ చంటి పిల్ల తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. అన్నపూర్ణ చంటితానికి జడలుతూ కూర్చుంది. రంగ వచ్చింది. రెండోసారి మళ్ళీ గిన్నెల కడిగి బట్టలు ఆరేసి ఏమైనా పెడితే తిని వెళ్తుంది. అన్నపూర్ణ చాలాసేపు రంగని కొత్త మనిషిని చూస్తున్నట్లే చూసింది. రంగ చీర కుర్చీళ్ళు బొడ్లో దోపుకుంటుంది ఎప్పుడు. పమిట చెంగు కూడా బారుగా లాగి బొడ్లో దోపుకుంటుంది. జుట్టు మాత్రం ఎప్పుడు చూసినా నున్నగానే ఉంచుకుంటుంది. అప్పుడప్పుడు రింగు ముడి కూడా వేసుకుంటుంది. చెప్పొద్దు, 2-3 సార్లు రంగకి ముడి అన్నపూర్ణ చుట్టింది కూడా. కాస్త సబ్బు పెట్టి మొహం తోముకోవే, బొత్తిగా జిడ్డు కారుతోంది అంటే అది సరదా కొద్దీ సబ్బుతో మొహం అరగదోముకుంటుంది. కడుక్కు వచ్చాక చూస్తే నిజంగా దాని నూదురు చెంపలు నల్లగా నిగనగలాడుతూ నీడలు కనిపించేంత నున్నగా ఉంటాయి. నువ్వు చక్కగా ఉంటావే రంగా, నీ మొగుడు ఎప్పుడన్నా ఈ మాట అన్నాడా నీతో అంటే ముసిముసిగా నవ్వుతుంది. పాపం రంగ చాలా మంచిదే. ఎంత మంచిదైతే మనకెందుకు, తన కొంప తీసే మనిషి అయ్యాక. రంగ పర్రపర గిన్నెలు తోముతోంది నారింజ చెట్టు కింద. అన్నపూర్ణ చంటిదానికి రిబ్బన్లు వేస్తూ, కాస్త బాగా తోమవే తల్లి, పొద్దున్న గిన్నెలన్నీ మసిమసిగా వదిలేసి వెళ్ళావు, గ్లాసులవి ఎలా కడిగావో ఏమిటో, తేడారేసరికి బూడిద పళ్ళలా తయారయ్యాయి, అన్నీ మళ్ళీ కడుక్కోలేక చచ్చాను, నీ పని నువ్వును అంది గబగబా. అన్నపూర్ణ మాటలు అనటానికి ఎంత కష్టపడి గొంతు పెగల్చుకుందో రంగకి తెలీదు. అది నమ్మలేనంత ఆశ్చర్యంగా వెనక తిరిగి చూసింది.
అదేమిటి అంత చోద్యంగా చూస్తున్నావు? గిన్నెలు సరిగ్గా తోమమన్నానా? అది రంగ నిజాయితీకే తీరని కళంకం అయిపోయింది. అలాంటి విషయాల్లో మాత్రం రంగ మంచితనం ప్రదర్శించదు. అది ఖచ్చితంగానే అంది. నాను శుభ్రంగా తోమినానమ్మా. అయితే నేను అబద్ధం ఆడానంటావా? ఇది మరీ బాగుంది. డబ్బు పాయే శని పట్టే అని చెప్పి చేయించుకోవడానికి కూడా దిక్కు లేదా ఏమిటి? మీరెప్పుడన్నా ఈ మొక్క అన్నారా ఏటమ్మా? ఎందుకంటాను? ఈ మధ్య నీకు తల బిరుసెక్కిందిలే. దిక్కులు చూడటంతోనే సరిపోతుంది కానీ పనేం చేస్తావు? రంగ గిన్నెలు కడగటం మానేసి భరించలేనంత అభిమానంగా చూసింది. ఎందుకు ఈ మాటలమ్మా? మీకు ఇష్టం లేదని చెప్పండమ్మా అంది నిష్ఠూరంగా. చెప్తే ఏం చేస్తావేమిటి? ఇంకేం చేస్తాను? మానుకుంటాను. బాగుందేవో బెదిరిస్తున్నావా? నీకు ఇంకొక ఇల్లు దొరక్కపోదు, మాకు ఇంకొక మనిషి దొరక్కపోదు. నీకు కష్టంగా ఉంటే ముమ్మాటికి మానేయి. తెల్లబోయింది రంగ. అన్నపూర్ణమ్మ అంత ఖచ్చితంగా మాట్లాడుతుందని రంగ అనుకోలేదు. ఇష్టం లేకపోతే మానుకుంటానమ్మా, అంతేగాని అంటూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఆ మాటతో లొంగిపోయే అన్నపూర్ణ ఈసారి మాత్రం రెచ్చిపోయింది. తన సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ, చీటికి మటికి మానేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఎంతకాలం సాగదీయగలను నిన్ను? నాకేనా అంత సిగ్గులేంది? నీ మాత్రపు పని పాటలు నాకు రావనుకున్నావా ఏమిటి? పన్నెత్తి మాట అనకుండా చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇవాళకి నీకు 2.5 కాబోలు అయ్యింది. ఇవిగో డబ్బులు తీసుకో అంటూ డబ్బులు తెచ్చి చీటి వారన పెట్టింది. రంగ మళ్ళీ తెల్లబోయింది. కాసేపటికి అదోలా నవ్వేసింది. రంగ మంచితనం అన్నపూర్ణకు తెలిసినట్లే అన్నపూర్ణ మంచితనం రంగకి తెలుసు. ఏటమ్మా అంత కోపం? నానేమన్నానని అంది. కోపం ఎవరికే? నీకా నాకా? మాట అంటే మాటే, మర్యాదగా వెళ్ళు. రంగతో అంత నిర్మోహమాటంగా మాట్లాడగలనని అనుకోలేదు అన్నపూర్ణ. ఆ మాటలు అనేసి చంటిదాన్ని చంకనేసుకుని గదిలోకి పోయింది అన్నపూర్ణ. రంగ అక్కడే చీటీ దగ్గరే నుంచుని డబ్బులు తీసుకుని రొంటిని దోపుకొని, అమ్మా వెళ్తున్నాను అనేసి దొడ్డి గుమ్మం తీసుకుని వెళ్ళిపోయింది. అన్నపూర్ణకు పుట్టేడు దుఃఖం వచ్చింది. అలా కూర్చుని 12 గంటలకి పిల్లలు వచ్చే వాళ్ళకి లేచింది. మర్నాడు చీకట్నే ఎప్పటిలాగే లేచొచ్చింది అన్నపూర్ణ. రామారావు చదువుకుంటూనే ఉన్నాడు. అన్నపూర్ణని చూడగానే రంగ రాలేదేమివాళ అన్నాడు. అన్నపూర్ణ అతనికి దగ్గరగా వెళ్తూ, ఇళ్ళు ఎక్కువయ్యాయట, మానేసింది. అప్పలమ్మని రమ్మని చెప్పాను, కాసేపటికి వస్తుంది అంది. మొగుడి మొహంలో ఏదో బాధ, కళ్ళల్లో ఏదో నిరాశ కనిపిస్తుందని తరచి చూసిన అన్నపూర్ణకు అవి కనిపించినట్లే అయ్యాయి. ఏం మీకు బాధగా ఉందా అంది నవ్వుతూ. నాకేం బాధ మచ్చ అన్నాడు. ఏమో చీటికి మాటికి సిగరెట్లకు పరిగెత్తేదిగా చిలకలా. రామారావు మాట్లాడలేదు. ముసలాయన లేచొచ్చాడు. అమ్మాయి ఇవాళ రంగ రానట్టుందే అన్నాడు. అవును మావయ్య, దానికి వీలు కావటం లేదని మానేసింది. అప్పలం వస్తుందిలేండి, మీ స్నానానికి నేను నీళ్లు పెడతాను, తుండు కూడా తెచ్చుకోండి అంది. రామారావు గదిలోకి వెళ్ళిపోయాడు. పిల్లలంతా లేచారు. అన్నపూర్ణ అంట్ల గిన్నెలన్నీ పెరట్లోకి చారేసింది. సగం సగం పనులు అవుతూ ఉంటే వచ్చింది అప్పలమ్మ. ఇంకాస్త పెందలాడి రావటానికి వీలవదా అప్పలమ్మ? నెమ్మదిగా అంటూ ప్రాధేయపడుతున్నట్లు చూసింది అన్నపూర్ణ. ఎట్ట తీరుద్దమ్మా, సొత్తాలేండి అంది. కిక్కురు మనలేదు అన్నపూర్ణ. అసలు జీతం కన్నా ఓ ₹1/2 ఎక్కువ పెంచి అది కాదు కూడదంటే ఏ వేళకైనా సరే వచ్చి పని చేయమని అప్పలమ్మను తనే బతిమలాడింది గత సాయంత్రం. ఏరి కోరి దాన్నే పిలవటానికి కారణం అది పడుచుది కాదు. రామారావు దానికేసి చూడమన్నా చూడడు. అప్పలమ్మకు 50 ఏళ్ళు దాటుంటాయి. తల అక్కడక్కడ నెరిసి కలనేత బట్టలా ఉంటుంది. రంగలా శుభ్రంగానే ఉండదు. రామారావు దానికేసి ఎందుకు చూస్తాడు? నిజంగానే రామారావు అమ్మనాటి నుంచి వరండాలో చదవటం మానేశాడు. అన్నపూర్ణ ఏదో అడగాలని ఊరుకుంది. రంగని మానిపించేసి మొగుడికి బాగా బుద్ధి చెప్పాననుకుంది. అప్పలమ్మ కూడా కొత్త సమస్య అయింది అన్నపూర్ణకి. అది రంగ చేసే పనిలో 4వ వంతు కూడా చెయ్యదు సరికదా. చిరాకులు, కోపాలు, కీచులాటలోను. రుసరుసలాడితే ఆడిందిలే, మిసమిసలాడదు కదా అని అవన్నీ ఏమంతగా పట్టించుకోలేదు అన్నపూర్ణ. కానీ ఉన్నట్లుండి అప్పలమ్మతో ముసలాయన సరసాలు అవి చూస్తూ ఉంటే ఆశ్చర్యం ప్రారంభమైంది అన్నపూర్ణకి. ముసలాయన ధోరణి చాలా మారింది. ఎప్పుడూ వీధిలో కూర్చుని పురాణాలు వల్లి వేసుకునే ఆయన ఉలిక్కి పడ్డట్లు వాకిట్లోకి తొంగి తొంగి చూడటం, స్నానం చేస్తూ గోవింద నామాలు చదువుతూ
మధ్య మధ్య అప్పలమ్మతో కబుర్లాడటం, చమత్కారాలు దొర్లిస్తూ చురుగ్గా దానికేసి చూడటం అంతా అయోమయంగా అయిపోయింది అన్నపూర్ణకి. ఆయన వయసు కాలంలో విచ్చలవిడిగా తిరిగిన వాడేనని ఎప్పుడో రామారావే అన్నాడు. కానీ ఆయనలో అలాంటి తత్వం అన్నపూర్ణకి ఎప్పుడూ కనపడలేదు. ఎన్నాళ్లకి అప్పలమ్మ ఎదుట ఆయన తీరు చూస్తూ ఉంటే అన్నపూర్ణకి ఏమిటో యావగింపులాగా అనిపిస్తోంది. తాతగారు నీళ్లు తోడినాను అంటుంది అప్పలమ్మ. ఆహా, నువ్వేదో మహా కన్నెపిల్లవైనట్లు తాతగారు అంటావు నన్ను అంటూ నవ్వుతాడాయన. అదేంటి బాబు, తాతగారంటే తప్ప, నువ్వేమన్నా చిన్న కుర్రాడివా అని రెట్టిస్తుంది అప్పలమ్మ. అదిగో అదే వద్దన్నాను, నువ్వు నన్ను అలా పిలవటం ఏంటి, అయ్యగారు అనలేవు నవ్వుతూనే కోపడతాడాయన. ఏటి బాబు నీదంతా సోద్యం కాకపోతే అంటూ నవ్వుకుంటుంది అప్పలమ్మ. ఈ సంభాషణ వాళ్ళిద్దరి మధ్య రోజుకోసారైనా జరుగుతూ ఉండాల్సిందే. అన్నపూర్ణ విని ఊరుకుంటుంది. ఒకరోజు అప్పలమ్మ బల్ల మీద నిలబడి గది గోడలు దులుపుతోంది. ముసలాయన హడావుడిగా వచ్చాడు. ఉసే అప్పి నీ నడ్డి మీదకి, అదిగో తేలు పిల్ల ఎగబాకుతోందే అని అరిచాడు. అప్పలమ్మ కేవ్వమంటూ చీపురు విసిరేసి ధబీమంటూ కిందకి బోర్లా పడ్డంత పనిచేసింది. కంగారుగా పరిగెత్తుకొచ్చిన అన్నపూర్ణ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న మామగారి వాటం కనిపెట్టి ముఖం చిట్లిస్తూ కాస్త దురుసుగానే అంది. నయమే, నిజమే కావాలనుకున్నాను నేను. పని మనిషితో మీకు పరాచకాలేమిటి, దాన్ని పని చేసుకొనివ్వరు, బాగుంది వరస అని రుసరుసలాడింది. అప్పటికీ ముసలాయన నవ్వుతూనే ఉన్నాడు. నేనేం పరాచకాలాడనే, దాని కొంగు మీద ఏదో తేలు పిల్లలా పాకుతున్నట్టుంటే చూశాను, గుడ్డలో జరబడిందేమో చూసుకోమ్మను అన్నాడు. అమ్మో ఎక్కడమ్మా అంటూ అప్పలమ్మ భయంతో గంతులేస్తూ కుచ్చిళ్ళన్నీ ఊడలాక్కుని చూసుకుంటూ ఉంటే అన్నపూర్ణ లోపలికి పరిగెత్తింది. తేలు పిల్లలేదు, వల్లకాడు లేదు. అప్పలమ్మకు మాత్రం ముసలాయన మీద కోపం రాలేదు. ఏటి బాబు నువ్వు నీ ఆస్కాలును అంటూ చేతులు తిప్పింది. నయం, అది దెబ్బలాడుతుందేమోనని అన్నపూర్ణ హడలిపోయింది. మధ్యాహ్నం ఒప్పుడు పిండి చేసింది అన్నపూర్ణ. మామగారికి పిల్లలకి పెట్టింది. అంట్లు తోమటానికి సిద్ధమవుతున్న అప్పలమ్మతో, ఒక్క క్షణం ఆగు, కాస్త ఉప్పుడు పిండి తిని తర్వాత కడుగుదువుగాన్లే అని గిన్నెతో పెట్టింది. అప్పలమ్మ గోడవారణ చతికిలబడి తింటూ కూర్చుంది. అప్పి మా తాత పిలుస్తున్నాడే అంటూ వచ్చాడు రెండోవాడు. ఎందుకు అంది అన్నపూర్ణ. ఉప్పిండి తినటానికి అంటూ పరిగెత్తాడు వాడు. అంతలోనే ఒసే అప్పి ఇలా వచ్చి పట్టుకుపో అంటూ అరిచాడు ముసలాయన. అన్నపూర్ణ చట్టుక్కున లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి, ఏమిటండి, అప్పలమ్మకు నేను పెట్టాను అంది. పోనీ తిననిద్దు, నాకెలాగూ ఎక్కువ అవుతుందని ఓ గుప్పెడు తీశాను అంటూ ఆ కంచం గుమ్మం యువతలు పడేశాడు ఆయన. అప్పలమ్మ అందుకుని ఓ కాగితంలో వంపుకుని కొంగులో కట్టుకుంది. తనకి అది ఓ ప్రత్యేక బహుమతి అయినట్టు. ఆ మనిషి తప్పే ఉంది. అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది. ప్రొద్దుటిపూట కాస్త తొందరగా వస్తూ ఉండి అప్పలమ్మ అంటూ హెచ్చరించి సాగనంపింది. మర్నాడు చిమ్మ చీకటి నుంచి చినుకులు ఈదురుగాలి పట్టుకున్నాయి. అప్పలమ్మ రానేలేదు. అప్పి రాలేదే, అప్పి ఇంకా రాలేదే అంటూ ముసలాయన గోవిందనామాలు మానేసి తారట్లాడుతూ తిరిగాడు. అన్నపూర్ణ ఇంటి పనుల్లో సతమతమవుతూ పట్టించుకోకుండా ఊరుకుంది. మధ్యాహ్నం సన్న చినుకుల్లో 4 గంటల వేళొచ్చింది అప్పలమ్మ. దాన్ని చూస్తే ఏమిటో మహదానందమైంది ముసలాయనకి. ఎంత వాన కురిస్తే మాత్రం నువ్వు రాకపోతే ఇంటెడు చాకరీతో పిల్ల వెధవాలతో అది ఎలా దేవుళ్ళాడుతుంది అనుకున్నావు? బాగుందే నీ వరస, ఇంటి దగ్గర వెచ్చగా పడుకున్నావు కావాలు అంటూ ముఖమంతా నూరు చేసుకుని కోప్పడ్డాడు ఆయన అప్పలమ్మని. అప్పలమ్మ గబగబా పని అయిందనిపించింది. చినుకులు ఎక్కువై వర్షం ధారాల్లా పడుతూ ఉంటే వెళ్ళలేక వరండాలో కూర్చుంది. ముసలాయన కాగితం పడవలు చేసి చంటిదాని చేతికిస్తూ వరండాలోనే కూర్చున్నాడు. అన్నపూర్ణ గదిలోకి పోయింది. పాడు ముండవన తగ్గిపోద్దనుకున్నాను, చీకటి పడిపోతుంది, కొంపకి ఎలా చేరటం అంటూ అప్పలమ్మ స్వాగతం చెప్పుకుంటోంది. ముసలాయన ఓ అడుగు దానికేసి వేయటం చూసింది అన్నపూర్ణ. ఇక్కడ ఉండిపోరాదిటే రాత్రికి అన్నాడు. అమ్మో, మా ముసలోడు గుడిసులో ఒక్కడు ఉంటాడు. అయితే వానని తిడతావెందుకు, పోరాదు, ఈ వానలోనే తడిసిపోను అంది. తడిస్తేనేం వాడు ఉన్నాడుగా, వెచ్చగా కావిటేసుకుని. మంచం ఉందా, చాపగుడ్డేనా అడిగాడు ముసలాయన. అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది. తన మామగారు ఆ విధంగా మాట్లాడగలడంటే కోడలు వింటుందన్న ఇంగితం కూడా లేకుండా. అప్పలమ్మ కూడా చాలా కోపం వచ్చినట్టుంది. ఏంటి బాబు నీ ఊసులు నువ్వును
అంది చురచురా చూస్తూ. ఉసే, నీకు నిజంగా అంత కోపం వచ్చిందంటే తెచ్చుకున్నావు గాని. నీ ఒళ్ళు బారకించిందేటి బాబు, ఒక గుంటను చూడమంటావేటి, పెళ్ళాడదు గాని అంది అప్పలమ్మ ఘాటుగా. నాకెందుకే, నువ్వే మొగుడిని చూసుకో అన్నాడు ముసలాయన. నాకున్నాడుగా, నీకే. వినలేకపోయింది అన్నపూర్ణ, చెవులు మూసుకుంది. తగ్గుముఖం పట్టింది వర్షం. అప్పలమ్మ లేచి గోనెగుడ్డ నెత్తి మీద వేసుకుంది. ముసలాయన చూస్తూ నిలబడ్డాడు. ఏం అప్పి రాలేదు, ఎందుకు రాలేదు ఇంకా అంటూ తరచి తరచి అడిగాడు ముసలాయన అంట్లు తోముకుంటోన్న అన్నపూర్ణని. నేనే మాన్పించేశాను. వెధవ పని మనుషులు వస్తారు, ఓ గడి ఉండిపోతారు. నా చాకరీ నాకు తప్పదు. చేతులు ఆసరాగా ఓ పిల్లనే ఉంచుకుంటాను. 3 పూటలు తిని ఇంట్లోనే ఉంటుంది అంది అన్నపూర్ణ గబగబా గిన్నెలు కడుగుతూ. పిల్ల కుదిరిందా? అదే కుదురుతుంది. పోనీ అది కుదిరే వరకన్నా అప్పిని ఉంచలేకపోయావా? నీకు ఇబ్బంది కదా అన్నాడు. నాకేం ఇబ్బంది లేదులేండి, మీరు స్నానం చెయ్యండి, నీళ్లు పెట్టాను. అన్నపూర్ణ 2 చేతుల నిండా గిన్నెలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. 2 రోజుల్లో రావణ కుదిరింది. దానికి 12 ఏళ్ళు ఉంటాయి. తొడలు బిగబడుతున్న లాగు, జోలిలా వేళ్లాడుతున్న పెద్ద రవిక వేసుకుని వచ్చింది. వెంట్రుకలు సూదుల్లా మొహం మీదకి పడుతూ ఉంటే మాటి మాటికి చెవులు వెనక్కి గెంటుకుంటూ నుంచుంది. దాని వాటం అన్నపూర్ణకేం నచ్చలేదు, కానీ కాస్త తీర్చిదిద్దితే అదే బాగుంటుంది అని సరిపెట్టుకుంది. ఓ గంట అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చెప్పింది. చీకటి పడుతూ ఉంటే దాన్ని కాసిన నీళ్లు పోసుకోమని చెప్పి పెద్ద పిల్ల పాతకం ఒకటి తీసిచ్చింది. ఓ వారం అయ్యేసరికి రమణ చాలా పొందికలోకి వచ్చింది. శుభ్రంగా చురుగ్గా పనులన్నీ చేస్తోంది. అన్నపూర్ణ ప్రాణం తెరిపిన పడింది. ఒసే రమణ, నీకు గౌన్లు బాగా లేవే, 2 లంగాలు కుట్టించమని చెప్పవే మీ అమ్మతో, నేను ఓణీలు కొంటాను, చిన్న చిన్న పైటలు వేసుకుందో గాని అంది. రమణ సిగ్గుపడింది. ఉత్త గౌను తోడుక్కుంటే దానికి ఎబ్బెట్టుగానే కనపడుతోంది. నాకొక పరికిణి ఉందమ్మా అంది గొప్పగా. అయితే నేను తెచ్చుకో, ఆనక పెద్ద బాబుకు క్యారియర్ తీసుకువెళ్ళినప్పుడు మీ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకో అంది అన్నపూర్ణ. రమణ మూలంగా కొత్త సదుపాయం కూడా ఒకటి జరుగుతుంది. క్యారియర్ మనిషి వచ్చేసరికి ఆదరవాదర వండి పంపించక్కర్లేకుండా తాపీగా రావణే క్యారియర్ తీసుకువెళ్తుంది స్కూల్కి. అది మరీ సౌకర్యంగా ఉంది. ఆ రోజు రమణ స్కూల్ నుంచి క్యారియర్ తిరిగి తీసుకొచ్చి తెల్లగా తోమి బల్ల మీద పెట్టి బొడ్లో నుంచి ఏమిటో తీసుకుని చప్పరిస్తూ కూర్చుంది. చంటి పిల్ల దాన్ని చూసి ఏడుస్తూ, అమ్మా నాకు అప్పచ్చి పెట్టవే అంటూ నిద్రపోతున్న అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి చెవిలో 6 రాగం సాగించింది. చిరాగ్గా లేచిన అన్నపూర్ణ సంగతి ఏమిటో తెలుసుకుని, ఉసే రమణ ఇలారా, ఏమిటే నువ్వు తింటోంది అంటూ కేక పెట్టింది. రమణ ఒకసారి గట్టిగా చప్పరించి ఎంగిలి జీడి తీసి మరీ చూపించింది. ఎక్కడిదే నీకది? అబ్బాయి గారు ఇచ్చారమ్మా. ఎవరు? పెద్దవాడా? ఎప్పుడు? ఇందాక బడి దగ్గరమ్మా. నువ్వు అడిగావా? ఓహో. అంతకన్నా తర్కించలేదు అన్నపూర్ణ. ఏడుస్తున్న చంటిదాని చేతిలో కాస్త బెల్లం మొక్క పడేసి మళ్ళీ పడుకుంది. నిద్ర పట్టలేదు. పెద్దవాడిని అడిగే వరకు ఆ ధ్యాస పోదనుకుంది. సాయంత్రం వాడిని అడిగితే ఎహిహి అంటూ నవ్వేశాడు. అందరూ కొనుక్కు తింటూ ఉంటే అది ఊరికే చూస్తోందమ్మా, పాపం తింటుందని అన్నాడు. పెద్దవాడు జాలిపడి ఇచ్చాడనుకుంది. పిల్లాడికి అంత జాలి గుణం ఉన్నందుకు సంతోషం కూడా వేసింది. కానీ ఎందుకో మళ్ళీ అదంతా నమ్మబుద్ధి కాలేదు. అయినా వాడి పసిమొహం చూస్తూ ఏమీ ఆలోచించడం లేకపోయింది. ఇంకెప్పుడు అలా చెయ్యకు, నేను అప్పుడప్పుడు అనా అర్ధనా ఇస్తూనే ఉన్నాను, అదే కొనుక్కుంటుంది అని ఊరుకుంది. రాత్రిళ్ళు పిల్లలు చదువుకునేటప్పుడు రమణ వాళ్ళ దగ్గర చేరి బొమ్మలు అవి చూస్తూ ఉంటుంది. పలక మీద 4 అక్షరాలు దిద్దుతూ ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే వాళ్ళ దగ్గర కూర్చుంది. పిల్లలు చదువులు ఆపేసి దాన్ని ప్రశ్నలు వేస్తూ కూర్చున్నారు. నీకు చదువు రాదు కదా, అయితే ఉత్తరాలు అవి ఎలా రాస్తావు? సినిమాలు అవి చూస్తే అర్థం అవుతాయా అంటూ పెద్దవాడు ఆసక్తిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. చదువుకునే వాళ్ళప్పుడు ఏమిటా కబుర్లు దాంతో అంటూ కొడుకును తిట్టి, రమణ నువ్వు ఇలారా, తాతగారి కంచం కడిగి తీసుకురా, వాళ్ళు చదువుకుంటూ ఉంటే అక్కడెందుకు నువ్వు అంటూ గట్టిగా అరిచింది అన్నపూర్ణ. తనలో తను మాత్రం వెధవగోల అనుకుంది. కొత్త గోల వచ్చి పడినట్లయింది. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎర్రగా కోపంతో రుసరుసలాడుతున్నట్టుగా ఉంది. అన్నపూర్ణ పిల్లల్ని పడుకోబెట్టి తను పడుకుంది. బడికి సెలవు. పెద్దవాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. గాలిపటమో ఏదో కట్టుకుంటూ కూర్చున్నాడు. చేతిలో పుస్తకం ఉండగానే నిద్ర పట్టేసింది అన్నపూర్ణకి.
పెరట్లో ఏవో పరుగులు గంతులు. తుళ్ళి పడ్డట్టే లేచింది. బద్దకించకుండా చటుక్కున వరండాలోకి వెళ్ళింది. పెద్దవాడు రమణ జడ గట్టిగా పట్టుకుని పారిపోకుండా ఆపు చేస్తూ మీది మీదికి వంగి నవ్వుతున్నాడు. ఒరేయ్, ఏమిట్రా అది? ఒక్కరు పరిచింది అన్నపూర్ణ. పెద్దవాడు రమణ ఇద్దరూ బెత్తరపోయారు. వాడు దాని జుట్టు వదిలేశాడు. నెమ్మదిగా వస్తూ నవ్వుతూ, ఏమీ లేదమ్మా, చీపురు పుల్లలు తెమ్మంటే తేనని పరిగెత్తుతోంది, పట్టుకున్నాను అంటూ మళ్ళీ గాలిపటాల పనిలో నిమగ్నమయ్యాడు. రమణ ఊరుకోలేదు. అది కాదమ్మా, నేను సోత్తా కూర్చుంటే గ్లాసులు నీళ్ళు నా మీద పోసినారు, నేను పరిగెత్తాను అంది. అన్నపూర్ణ దానికేసి చూస్తూనే ఉంది. దాని రవికంతా తడిచి గుండెలకు అతుక్కుపోయి ఉంది. దానికేసి పెద్దవాడు చూస్తూ ఉంటే అన్నపూర్ణ ఒళ్ళు చచ్చిపోయినట్లయింది. అన్నపూర్ణకు విపరీతమైన కోపం కూడా వచ్చింది. ఛీ, మీ వారసత్వం నాశనంగాను, ఇక మీకు జన్మకు విముక్తి లేదర్రా, పోయిన పొడుగునా ఇదే పాట, పాడు బతుకులు అంటూ గబగబా లోపలికి వెళ్ళి పర్రున ఒక పాత చీర చింపి 2 బారల గుడ్డ మొక్క తెచ్చి రవణ మీదకి విసిరింది. ఒసే, ఇది పౌంటేసుకోపో, ఇంటికి పో చాలు, కొరువుతో నెత్తిగొక్కున్నట్లే ఉంది అంది. రమణ తెల్లబోయి నుంచింది. పెద్దవాడు బిగుసుకుపోయాడు. అన్నపూర్ణ కొడుకు కేసి చూస్తూ విసురుగా అంది. నంగనాచి వేషాలు చాలుగానే లేచి వెళ్ళి రంగని పిలుచుకురా, శాస్త్రి గారింట్లో ఉంటుంది, నేను రమ్మన్నానని చెప్పు. ఓ లేవేం, లేచి వెళ్ళు అంది. పెద్దవాడు బయటికి పరిగెత్తాడు. అన్నపూర్ణకు బరువు దిగిపోయినట్లయింది. నాకెంత బుద్ధి లేదో, మగవాళ్ళు వెంటపడ్డారని ఆడవాళ్ళు లొంగిపోతారా? రంగ నిప్పు లాంటి మనిషి, ఒక్క రోజున కూడా ఈయన్ని కన్నెత్తి చూసేది కాదు. ఈయన బుద్ధి చెడిందని దాని బుద్ధి చెడుతుందా? అనవసరంగా దాని మనసు బాధ పెట్టాను. ఎంత పిచ్చితనం! ఈయన వెధ వేషాలు ఎక్కువైతే చెప్పుచ్చు కొట్టమని చెప్తాను, అంతేగాని. అమ్మా, రంగ దారిలోనే కనపడింది అంటూ పెద్దవాడు బాణంలా దూసుకొచ్చాడు. వెనకాలే రంగ జంకుతూ వచ్చింది. ఏం లేదులేవే రంగా, ఏదో అయ్యిందిలే, ఏమీ అనుకోకు, నీ పని నువ్వు చేసుకోవే, నువ్వు లేకపోతే నాకు మతిపోయినట్లుంది. ఆ 4 మాటలకి అన్నపూర్ణకు కళ్ళు చెమర్చినట్లయింది. రంగ తెల్లబోతూ నుంచుంది. రమణ అంతే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.